ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. ప్రభాకర్ రావుకు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు భారీ షాక్ తగిలింది. ఆయన వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారం పాటు ఆయన విచారణ జరపొచ్చని జస్టిస్ బి నాగరత్న, జస్టిస్ బి మహదేవన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభాకర్ రావు రేపు సరెండర్ కావాలి, అలాగే ఆయన్ను ఫిజికల్గా టార్చర్ చేయొద్దు, థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండానే ఇంట్రాగేషన్ చేయండి, వారం పాటు కస్టోడియల్ విచారణ జరిపాక ఆ వివరాలను మాకు తెలియజేయండి అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇంతకాలం సుప్రీంకోర్టు తాత్కాలిక రక్షణతో ప్రభాకర్ రావు అరెస్టు నుంచి ఊరట పొందుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ విచారణలో డేటా ఎక్కడుంది, 36 హార్డ్ డిస్క్ల ఎలా ధ్వంసం చేశారు, హార్డ్ డిస్క్లలో డేటాను తొలగించాలని మీకు లిఖితపూర్వకంగా ఆదేశాలు ఎవరైనా ఇచ్చారా, ఇస్తే ఆ ఆదేశాలు ఎక్కడ ఉన్నాయని ద్విసభ్య ధర్మాసనం ప్రభాకర్ రావు తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే ఆ ఆదేశాలు తమ వద్ద లేవని సమాధానం ఇవ్వడంతో జస్టిస్ బి నాగరత్న, జస్టిస్ మహాదేవన్ రేపు పొద్దున ఉదయం 11 గంటలకు సరెండర్ కావాలని ప్రభాకర్ రావు తరపు న్యాయవాదిని ఆదేశించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏసీబీ వెంకటగిరి ముందు ప్రభాకర్ రావు లొంగిపోవాలని, ఫిజికల్ టార్చర్ చేయకుండా, థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా కస్టోడియల్ విచారణ జరపాలని, వారం తర్వాత ఆ రిపోర్ట్ను తమ ముందుంచాలని, అలాగే అతనికి అవసరమైన మెడిసిన్, మందులు ప్లస్ భోజన వసతి కూడా అతనికి ఇంటి నుంచి అనుమతినివ్వాలనేసి తీర్పులో వెల్లడించారు. అలాగే విచారణ రోజే కస్టడీ పొడిగింపు పిటిషన్ వేస్తామనేసి ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా ఇప్పటికే చెప్పారు. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఆఖరికి న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ప్రభాకర్ రావుపై అభియోగాలున్నాయి. అంతేకాదు ఆ ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు బంధువు, ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు అరెస్టుతో ఈ ట్యాపింగ్ కుంభకోణం మొత్తం బయటపడింది. ఈ కేసులో ఏవన్గా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పేరును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఇందులో ఏవన్గా చేర్చింది. ప్రణీత్ రావు అరెస్ట్ అప్పటి నుంచి ప్రభాకర్ రావు విదేశాల్లో ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉంటూనే సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర ఆదేశాలతో సుప్రీంకోర్టు నుంచి రక్షణ పొందిన ఆయన హైదరాబాద్కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి పలుమార్లు ఆయన సీట్ విచారణ జరిపింది. అయితే అయినా కూడా ఆయన ఐక్లౌడ్ అకౌంట్ పాస్వర్డ్ ఇవ్వకుండా డేటాను డిలీట్ చేశారని, దర్యాప్తులో ఏ రకంగానూ సహకరించడం లేదని ప్రభుత్వం సీనియర్ న్యాయవాది ధర్మాసనంకు పేర్కొంది. ఇప్పుడు ఇవాళ తీర్పులో ఖచ్చితంగా దర్యాప్తుకు సహకరించాలనేసి ప్రభాకర్ రావును ఆదేశించింది. ఇది ఇలా ఉంటే ఈ కేసులో మాజీ పోలీసు అధికారులు రాధాకిషన్, తిరుపతిరావులు అరెస్ట్ అయ్యారు. రాధాకిషన్ తన కన్ఫెషన్లో మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావన తెచ్చినట్టు తెలుస్తుంది. దీంతో కేసీఆర్కు 10 ఏళ్ల పాటు ఓఎస్డీగా పనిచేసిన పి రాజశేఖర రెడ్డిని ఇటీవలే సిట్ బృందం ప్రశ్నించింది. ఇప్పుడు ప్రభాకర్ రావు కస్టోడియల్ విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయనేసి ఆసక్తి నెలకొంది. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేయడానికి పలువురు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల అధినేతలు, అలాగే వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు, అలాగే ప్రత్యర్థి పార్టీకి ఫండింగ్ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేసి దానిపైన కూడా అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేశారనేసి, అంతేకాకుండా చివరకు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనేసి ముఖ్యంగా వీరిపైన అభియోగాలు ఉన్నాయి. ఎప్పుడైతే మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు అరెస్టుతోనే ఈ తేనెతెట్ట మొత్తం కదిలినట్టు తెలుసుకోవచ్చు. ఈ కేసు బయటికి వచ్చే సమయంలో ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయినట్టు, అమెరికా నుంచి సుప్రీంకోర్టులో కేసు వేసి మధ్యంతర రక్షణ సుప్రీంకోర్టు నుంచి పొందాడు. తాజాగా రేపు ఉదయం 11 గంటలకు ప్రభాకర్ రావును ఏసీబీ వెంకటగిరి ముందు సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్రభాకర్ను విచారించడంలో పలు కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి బాగా పెద్ద ఎదురుదెబ్బ వేసి మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.